ఏంటి అలా చూస్తున్నావు? మహారాజు కృష్ణదేవరాయల వారి అద్భుత భవనం ఎంత విశాలం, ఎంత అందం, అద్భుతమైన ఒక సుందర స్వప్నంలో ఉంది. ఏం ఆలోచిస్తున్నావు? అదే ఈ మహలే ఇంత అద్భుతంగా ఉంటే ఇక మన మహారాజు కృష్ణదేవరాయల వారి వ్యక్తిత్వం ఎంత గొప్పగా, ఎంత ఉన్నతంగా ఉంటుందో. అలాంటి మహారాజు గారి దర్బారులో ఓ అష్టదిగ్గజంగా ఉండడం అదృష్టవంతులకే సాధ్యం. అంటే నీ అభిప్రాయంలో మహారాజు శ్రీకృష్ణదేవరాయల దర్బారులో నువ్వు దిగ్గజం కాగలనంటావు? లేదురా చవట, అనుకోవడం కాదు, నాకు బాగా తెలుసు. నేను తప్పక మహారాజు గారి దిగ్గజాల్లో ఒకడిని అవుతాను. ఎలాంటి దిగ్గజాన్ని అవుతానంటే నా ఖ్యాతి విజయనగర చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది. ఈ దిగ్గజాన్ని చూసి మొత్తం విజయనగరమే కాదు, స్వయానా మహారాజు శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఎంతో గర్విస్తారు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. నీలాంటి మూర్ఖుడు, బుద్ధిహీనుడు ఇలా పగటి కలలు కనకపోతే ఇంకెవరు కనగలరు? నీ స్వప్నలోక విహారయాత్ర మాని కాస్త బయటికి రా మూర్ఖ పండితుడా. కాస్త వెనక్కి తిరిగి చూడు. నీ వాస్తవిక ప్రపంచం, నీ భవిష్యత్తు నీ ముందే ఉంది చూడు. ఏమన్నావు? మహారాజు శ్రీకృష్ణదేవరాయలు గారి దర్బారులో సర్వశ్రేష్ఠ, అత్యంత ప్రతిభాశాలి అయిన దిగ్గజాన్నవుతానంటావా? నువ్వు అసలు నీకు మహారాజు కృష్ణదేవరాయల గారి పాదరక్షల్ని తాకే అర్హత కూడా లేదు. అసలు ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, నువ్విదంతా ఎప్పుడు చేద్దామని? అసలు నీకు సమయమే లేదు కదా. నీ గతం, వర్తమానం, నీ భవిష్యత్తు మొత్తం ఇక్కడే సమాప్తం. ఇంకా నువ్వు అయిపోయా. గుర్తుందా? మేము అప్పుడే చెప్పావు నీకు. మేమేమని చెప్పావు? నువ్వు పొరపాటుగానైనా విజయనగరంలో అడుగుపెట్టే సాహసమే చేస్తే గనక మేము నీకు ఎలాంటి హారతి పడతామంటే నీ మునిమనవలు కూడా తలుచుకుని ఏడుస్తారు. చూసావుగా మా మాటని మేము ఎలా నిలబెట్టుకున్నా.